ట్రంపే షాక్ అయినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ అరబ్ దేశాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని చూసి, ఖతార్ వాళ్ళు తనకిచ్చినటువంటి బహుమతిని చూసి ట్రంపే షాక్ అయ్యాడట. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేత, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు బలమైన సైన్యానికి అధిపతి అట్లాంటి అమెరికా అధ్యక్షుడే అరబ్ దేశాల సంపదని విలాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 4 రోజులు గల్ఫ్ దేశాల పర్యటన అరబ్ నేతలు ఇచ్చిన ఆతిథ్యం డొనాల్డ్ ట్రంప్కి సంభ్రమాశ్చర్యానికి గురి చేసి, ఖతారీ ప్యాలెస్లోని పాలరాయిని చూసి అద్భుతమైన ట్రంప్ మెచ్చుకున్నాడు. దాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావచ్చని వ్యాఖ్యానించారు. ఖతార్ ఎమ్మెల్యే పొగడతలతో ముంచెత్తారు. సౌదీ అరేబియాలో దగదగ మెరిసే విమానాలపైన ఆయన ప్రశంసలు కురిపించారు. వాటితో పోలిస్తే తన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎంతో చిన్నదని, ఆకట్టుకునేలా లేదని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలు అత్యాధునిక బోయింగ్ 747లను వాడుతున్నాయని, తాను 4 దశాబ్దాల నాటి విమానాన్ని వాడుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తన విమానాన్ని మార్చడానికి ట్రంప్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఖతార్ తనకు బహుమతిగా ఇవ్వజూపిన విమానాన్ని తీసుకునే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో భద్రతాపరమైన అంశాలను ఆధునీకరణగా అయ్యేటటువంటి వ్యయాన్ని, విదేశీ బహుమతులను స్వీకరించడం రాజ్యాంగ విరుద్ధం అన్న విషయాన్ని ఆయన పట్టించుకోవాలనుకోవడం లేదు.